ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలండి. ఈరోజు మనం చదువుకుంటున్న అంశం చెత్త కుప్ప నుండి అంతఃపురమునకు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. కీర్తన 113వ అధ్యాయము 7వ వచనం నుంచి 8వ వచనం వరకు. నేటి మన ధ్యానవాక్యం ఏంటంటే కీర్తన 113లోనిది. అయితే ఈ మాటలు ఉన్నట్టుగానే సేమ్ యాజ్ టీజ్గా మనం 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూడగలం. యెహోవా తన విన్నపాన్ని ఆలకించి నాకు కుమార్ని దయచేసిన ఆనందంలో కృతజ్ఞతాపూర్వకంగా హన్నా చేసిన ప్రార్థనలోని మాటలివి. వాస్తవానికి హన్నా పలికిన మాటలనే కీర్తనాకారుడు ఇక్కడ ఉదహరించాడని కొందరి అభిప్రాయం. ఇంకను తన ప్రార్థనలో ఆమె దరిద్రులను లేమిగల వారిని గూర్చి దేవుడు వారిని మహిమగల సింహాసనము స్వతంత్రింపజేయునని ఆమె పలికెను. ఇదే సువార్త సందేశంలోని ఒక అద్భుతమైన సారాంశం. ఇది ఒక అద్భుతమైన సత్యం కూడా. మనం బైబుల్ అంతటిని ఒక్కసారి గనుక పరిశీలించినట్లయితే ప్రాముఖ్యమైన 2 మనకు కనబడతాయి. మొదటిది మానవుని చరిత్ర. మానవుడు పాపం వల్ల దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. అయితే రెండవది ఏమిటంటే క్రీస్తులో దేవుని సంకల్పం బయలుపరచబడుట. ఎట్లనగా పడిపోయిన మానవుని విమోచించడానికి దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను బయలుపరచుట. ఇంతేకాక దానికంటే ప్రాముఖ్యమైనది క్రీస్తునందు దేవుని మహిమపరచుట. పాపుల ఎడల దేవుని ప్రేమ, కృపతో కూడిన అద్భుతమైన సందేశం ఇది. ఈ కీర్తనలోను అలాగే హన్నా ప్రార్థనలోనూ వాడబడిన ఆ పదజాలం హృదయాన్ని హత్తుకునేలా ఉన్నవి. ప్రపంచంలోని అనేక పెద్ద నగరాల్లోనూ పేదరికం బాగా విస్తరించిన పేద దేశాల్లోనూ దరిద్రులైన వారు అనేకులు తమ ప్రాణం నిలుపుకోవటానికి చెత్త కుప్పల మీద ఆహారాన్ని వెతుక్కోవటం మనం చూస్తాం. పెంట కుప్ప మీద నుండి అనగా అవమానకరమైన గుంటలో నుండి బీదలను పైకెత్తువాడని ఈ ప్రార్థనలో మనం చూస్తాం. ఇక్కడ గమనించవలసిన సంగతి ఏమంటే దేవుడు తన కనికరంతో చెత్త కుప్ప మీద నుండి పైకి లేవనెత్తుచున్నాడు. అంత మాత్రమే గాక దేవుడు చేసే మరింత గొప్ప కార్యం ఏమంటే ఆయన పాపిని ప్రధానులతో కూర్చుండబెట్టుచున్నాడు. వారు ఆయన యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యం పొందునట్లును ఆయన దీన పాపులను పరిశుద్ధుల సహవాసంలోనికి తోడుకొని వచ్చుచున్నాడు. ఇది అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా మనం చూడవచ్చు. ఇంకను వారికి మహిమగల సింహాసనను స్వతంత్రింపజేయడం. ముందుగా మనం చెప్పుకున్న విధంగా 1వ సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మనము క్రీస్తునందు పరలోక విషయములలో ప్రతి ఆశీర్వాదమును పొంది ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా. ఇదే కనికరమును మించిన ఆయన కృప. అందును బట్టి ఆయనను స్తుతించి ఆరాధించుదాం. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు.